పోలేపల్లి వ్యర్థాలపై మంత్రి కొండా సురేఖ సీరియస్. సత్యవేడు ప్రోటోకాల్ వివాదంపై కలెక్టర్కి నోటీసులు. ముంబైతో విశాఖ పోర్ట్ కార్గో పోటీ. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫటాఫట్ చూసేద్దాం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని పోలేపల్లి ప్రాంతంలో పరిశ్రమల వ్యర్థాలను లెదర్ పార్క్ భూముల్లో అక్రమంగా పారబోస్తున్న ఘటనపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరమని మంత్రి మండిపడ్డారు. ప్రజాప్రతినిధుల ఫిర్యాదులకే స్పందించని అధికారులు సాధారణ ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారో సమాధానం చెప్పాలన్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పరిస్థితిపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం సచివాలయంలో జరిగే ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో ప్రోటోకాల్ వివాదంపై కలెక్టర్కు నోటీసులు జారీ అయ్యాయి. గత కొన్ని నెలలుగా నియోజకవర్గంలో జరుగుతున్న ప్రోటోకాల్ ఉల్లంఘనలపై వివరణ కోరుతూ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవరే ఈ నోటీసు ఇచ్చారు. జిల్లా మండల స్థాయి అధికారులు ప్రోటోకాల్ను పాటించడం లేదని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలోనూ దీనిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశాలపై ఈ నెల 15వ తేదీలోపు పూర్తి వివరణ ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే ఆదిమూలం కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై మాజీ ఎంపీ హర్షకుమార్ సీరియస్ అయ్యారు. ఆకివీడిలో ప్రస్తుతం భయంకరమైన సంస్కృతి నడుస్తోందని, అక్కడ ఎమ్మెల్యే చెప్పినట్లుగా అధికారులు వ్యవహరించడం సరికాదని విమర్శించారు. ఇలాంటి చర్యల వల్ల సీఎం చంద్రబాబుకు అప్రతిష్ట వస్తోందని, ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదని ఆయన హెచ్చరించారు. ఆకివీడి ప్రాంతాల్లో బాధితులను పలకరించడానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. తన ఫోన్ ట్యాపింగ్ కు గురవుతోందని, తన సంభాషణలను ఎవరో వింటున్నారనే అనుమానం ఉందని, ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారని, దీనిపై త్వరలోనే ఫిర్యాదు చేస్తామన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. విశాఖ పోర్ట్ సరికొత్త రికార్డు సృష్టిస్తుందని విశాఖ పోర్ట్ చైర్మన్ అంగముత్తు అన్నారు. ముంబైతో విశాఖ పోటీ పడుతోందని తెలిపారు. ఈ ఏడాది 90.29 మిలియన్ టన్నుల రవాణాతో ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పినట్లు ఆయన వెల్లడించారు. ఇదే ఉత్సాహంతో వచ్చే ఏడాది 100 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని చేరుకోవడమే తమ టార్గెట్ అన్నారు. అంతర్జాతీయంగా యుద్ధ సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ విశాఖ పోర్ట్ తన కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తోందని ఆయన వెల్లడించారు. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు సుమారు 1,00,000 టన్నుల గ్యాస్ దిగుమతి చేసుకున్నామని, ఇప్పటికే 4 ఎల్పీజీ నౌకలు రాక మరో 3 గ్యాస్ నౌకలు రాబోతున్నాయని తెలిపారు.